మేఘ్నా, ఆ పాలసీ డబ్బులు ఎప్పుడు వస్తాయి? అది డాడీ ఇంకో 1 month పడుతుంది అనుకుంటా. ఇంకో 1 month? అవును. నన్ను కలువుని, నేను మాట్లాడతా. మీరెందుకు? నేను చూసుకుంటాను. ఎందుకు మేఘ్నా? లెట్ అంకుల్ హ్యాండిల్ ఇట్ కదా. ఎందుకు? నేను లేదు, చూసుకుంటాను. ఐ విల్ డూ ఇట్. ఏంటి డబ్బులు ఊరికనే వస్తాయా? అది Listen. డాడీ. ఐ వాంట్ టు క్లోజ్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ మ్యారేజ్. ఇదొక్కటే మిగిలిపోయింది. మేఘ్నా, నాకు ఒక మీటింగ్ ఉంది, పద లెట్స్ గో. ఒక్క నిమిషం డాడీ. ఓకే, ఇప్పుడే సీ వస్తా. యూ. పాలసీ కోసం కూతుర్ని పంపిస్తే ఏకంగా పాలసీ ఏడది అనుకుంటున్నాడు. రే, ఓహో, అలా అయితే ఇంక అయినట్టే. అది సరే కానీ మేఘ్నా ఇంతకేమైనా చెప్పిందా? కల్పిస్తాను కానీ కలవమని కానీ? ప్రాబ్లం వస్తే చెప్తుందిలే. హలో, మనం ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాం. నీకు అర్థం కావట్లేదు కదా? ఫస్ట్ లెట్ మీ మీట్ యర్ ఫాదర్ మ్యాన్, దెన్ విల్ టాక్ కదా. ఇది వీలున్నప్పుడే కాల్ చేయాలా? మీటర్ ఫాదర్. హలో. హలో యా మేఘ్నా. వరుణ్, మేము మీ ఆఫీస్లో ఉన్నాం. మేమంటే? నేను డాడీ. నువ్వు మీ డాడీ ఆఫీస్కి వచ్చారా? నీతో పాలసీ గురించి మాట్లాడతారంట. సరే వస్తున్నా. హిస్ కమింగ్. Okay. సో లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. అదేంటి ఇన్ని రోజులు కోరుకుంటేనే జరుగుతుంది అనుకున్నాను, ఇప్పుడు ఏంటి కోరుకోకపోయినా జరిగిపోతుంది? రే, టైం వచ్చినప్పుడు నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా జరిగేది జరుగుతుంది. దట్స్ అ ఫ్యాక్ట్. కరెక్టేలే. నువ్వు మాత్రం అనుకున్నావు ఏంటి నీ పెళ్లి డివోర్స్ దాకా వస్తుందని? ఇడియట్. రే, ఇప్పుడు టాపిక్ వాడరా, నేను కాదు. అసలు ఇదైనా చెప్పాలి కదా రవి, వాళ్ళ ఫాదర్ని తీసుకొస్తుందని. ప్రిపేర్ అయ్యేవాడిని కదా. ఒరే బాబు, ప్రిపరేషన్కి నీ లవ్ మ్యాటర్ కాదురా, మానవ ఉద్యోగం మ్యాటర్. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. అండ్ ఒక 1 month వరకు పాలసీ టచ్ చేద్దని చెప్పు. ఓకే. గో. Troubles on my mind.